ముందుగా స్పందించి ఈరోజు అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి కోరినది ముందంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ టోటల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈరోజు పోక్సో చట్టాలు మార్చి నిన్ననే మార్చడం జరిగింది. సో ఈ రకంగా బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాన ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం, బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము.